ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 15 ఎకరాల చెరువుకుంటని 15 ఎకరాల చెరువుని దొంగలు మింగిపోయారట. 15 ఎకరాల చెరువు మరి ఎక్కడ పోతున్నట్టు చెప్పు. ఈ చెరువులన్నీ ఏ పక్క రాష్ట్రం పోతున్నాయా? ఎక్కడికి పోవు. దొంగ లంగా బయటవాయిగాలు తయారయ్యారు తెలంగాణలో రాజకీయ నాయకులు కొంతమంది. ఆ చెరువుని 15 ఎకరాల చెరువుని అంటే రాసిచ్చిరంట. మరి వీళ్ళు అయ్య సొమ్ము కావచ్చునా, ఈ నమ్మ సొమ్ము కావచ్చునా? ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అని రాసిన పేపర్ ఆయన. మరి ఓ రియల్ ఎస్టేట్ ఎందుకే పలానా రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు కదా. పాడైపోనీరు సరిగా చెప్పరు. మొన్న ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండు, ఓ అంటావు లేకపోతే గాల్ అంటావు, గాల పేరు తెలియదా, గీల పేరు తెలియదా, అలాంటప్పుడు భారతీయం చదువుతున్నామని అన్నాడు. మంచి క్వశ్చనే కానీ మరి అలా రాంది ఏం చదువు పాడుగామని చెప్పు. పేరు వస్తే పలాని రాజా లేకపోతే పలాని లంగా దొంగ అని అంటే కానీ పేరు చెప్పి పాడైతాం. కానీ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అంటే 15 ఎకరాల చెరువుని రాసిచ్చిరట. ఎవనయ్య సొమ్మని రాసిచ్చిర్రు నాకు అర్థం కాదు. కానీ 2021 నుంచి 24 వరకు 24ఏనా 2021 నుంచి 24 వరకు ఎన్నెన్నో మంత్రాలు జరిగినాయట. జనాల సొమ్ము తింటందుకు ఏక నెంబర్ అవినీతి పరులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు 90% మంది ఉన్నారు. ఎన్నో పాడైపోయిన అక్కడక్కడ కొంత మంచోళ్ళు ఉంటారు. కానీ అది చెరువేనా? చెరువు అంటేనే అది లావణ్య పట్టకు సంబంధించిందో గవర్నమెంట్దో లేకపోతే ప్రజలదో, గవర్నమెంట్ అన్నా ప్రజలన్నా రెండో ఒకటే. కాబట్టి చెరువు ప్రజలకు చెందాలి, గవర్నమెంట్కి చెందాలి. ఆ చెరువునంతా గూడిపేసి దానికంట క్లియరెన్స్ ఇచ్చిరంట. ఓడోడు ఇచ్చినోడు ఎక్కడ నీటి వనరులను రక్షించే ఇంజనీర్లే కుంటని రాసిచ్చిరంట. నీటి వనరులను రక్షించేటోళ్ళే కూడా రాసిస్తే మరి ఎట్ట రాసియచ్చు? మరి ఈయనకెక్కడ రైట్స్? ఇప్పుడు నీటి వనరులను రక్షించేటోళ్ళు ఏకంగా రాసిచ్చిరంటే వీళ్ళకంత ధైర్యం ఉంటుందా? ఈ లుచ్చలు వెనకంగా ఇంకో పెద్ద లుచ్చలు ఉంటారు. అవునా కదా ప్రజలారా? ఈయనకి అంత ధైర్యం ఏముండదు. లుచ్చలు అన్నందుకు సరే అనకూడదేమో కానీ మరి అనవలసిందే. మరి మంది సొమ్ము కట్టం పుట్టినప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు వీళ్ళు రాసిచ్చిరంటే వీళ్ళు వెనకంగా ఉన్న పెద్ద మనుషులను ఏమనాలి? పెద్ద లుచ్చలు అనాలేగా. ఎట్ట రాసిస్తారా నాకు అర్థం కాదు. కానీ ఎట్ట రాసిస్తారు? ఈ జనాలు బతుకోదా? ఓన్లీ మీరే బతకాలనా? ఏంటి పెట్టరా? ఎకరాల కొద్దిగా 1000 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్రంలోనే 1000 ఎకరాల భూమిని మంచిగా డేగగిట్ట కన్నేసినట్టు వేయ. 7 లావైన పట్టాలు ఉన్నాయి, 7 అసైన్మెంట్ పొరంబోకు భూములు ఉన్నాయి. ఇటువంటి భూములను మొత్తం కబ్జా చేయాలి, వేల కోట్ల రూపాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఈరోజు కూడా జరుగుతున్న పంచాయతీ వటెక్స్ వర్మ పంచాయతీ. గసవంటి పంచాయతీలు గసవంటి భూములలో ఉంటే జర్నలిస్టులు పోయి ఇగో గిడ గవర్నమెంట్ భూమి ఉందని పోయి జనాలకు చూపించినందుకు మాకు కోట్ల రూపాయల భూమిని ఆగం చేసిరీలని మా పైన కేసులు, ఓ బదనాములు. 50 లక్షలు తీసుకుపోయిండు, 5 కోట్లు తీసుకుపోయిండు, 50 కోట్లు తీసుకుపోయిండు. మరి తీసుకుపోయిన వాళ్ళు ఇచ్చేసేటోడు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసేటోడు. మరి చెప్పాలి కదా పేరు. పలానోనికి ఇచ్చినావురా, నేనే ఇచ్చినా అని చెప్పాలి కదా. ఇచ్చిన వాళ్ళు ఇచ్చే బయటికి రావాలి కదా. అవునా కదా ప్రజలారా? ఇప్పుడు నేనే ఒక దగ్గర బీక్ మాగినా లేకపోతే చిల్లర ఏమంటారు లంచం తెచ్చుకున్నా, నాకు లంచం ఇచ్చిన లుచ్చ రావాలి కదా. లుచ్చ నీకు మొన్ననే ఇస్తే కదా 50 లక్షలు ఇస్తే మళ్ళీ ఎట్ట చెప్తున్నావు నా ముచ్చడానికి బయటికి రావాలి కాడు. ఆడు రాడుగా. మరి ఆడిస్తేగా వచ్చేది. ఒకవేళ తీసుకున్నా అనుకో, నేనే తీసుకున్నాక గట్టిగా మాట్లాడితే నోట్లో ఉంచారు ప్రజలు నోట్లో ఉంచారా లేకపోతే అది ఇచ్చినోడా ఉంచాడా? దగ్గర 300 కోట్ల రూపాయల భూమిని సేవ్ చేస్తే ఇగో బదనాము వాటెక్స్ భూముల పైన మన తొలి వెలుగులు పోయిరు పాయలు తెచ్చుకోరు. మరి ఇచ్చిన వచ్చేసినోడు మరి బయటకు అయితే వస్తలేడు ఇప్పటిదాకా. 15 ఎకరాలు దగ్గర అది ఎక్కడికి జరిగింది? ఎక్కడ ఊరు ఉండే మాంకాలి దగ్గర, మాంకాలి మహేశ్వరం దగ్గర మాంకాలి. మా ఊరి పేరు కూడా కాదే, మా ఇంటి పేరు కాదే, ఆ ఊరు కూడా కాదు. వెనకడికి మేము గాయనూడి కాడికి వెళ్ళి ఈ ఊరికి వచ్చినాం. కానీ మహేశ్వరం దగ్గర ఉన్న మాంకాలిలో జరుగుతుందంట. ఓ ఎకరం భూమి దగ్గర కోట్ల రూపాయలంట. 15 ఎకరాల భూమిని కుంటని కొనబోయి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిరంటే మరి ఎందుకు ఇస్తారు, ఎట్టిస్తారు? మరి ఏమన్నా పేదోనికి భూమి లేనివానికి ఒక గుంటడు భూమి అంటే గంటడు కూడా ఇయ్యారు కదా నాయన. గుంటడేమో కానీ గంటడు కూడా ఇయ్యరు. మరి లేదంటారు భూమి. మరి పేదోళ్ళకి ఎట్టుండదు? మరి ఇలాంటి లంగ దొంగ బయట వేయగలకి ఎడకెళ్ళి వస్తుంది భూమి. చెప్పాలి కదా. నిన్న ఎంతమంది పోయి రాడికి? నిన్న ఏది వటెక్స్ వర్మ భూములకు మనతోలు వీళ్ళ ఛానల్ పోయింది కదా. బరాబర్గా అన్ని రకాల డిజిటల్ మీడియాలు మొత్తం పోయినాయి. డిజిటల్ మీడియా మొత్తం పోయి ఆడిపోయి నిలబడ్డది. రారి ఓడోడు వస్తాడు. మరి మాకు ఫైల్ ఇచ్చినాడు ఓడోడు రా అంటే మరి ఇప్పటిదాకా ఒకరు రాకపోయిరే. మేధావులు పోయిరు, సోషల్ మీడియా పోయింది, చాలా రకాలుగా పోయిరు. మరి 50 లక్షలు తీసుకుని మీరే తీసుకుంటారు. మరి 50 లక్షలు తీసుకున్నాక మరి ఏ మొగం పెట్టుకొని వచ్చిరీడు అనుకొని ఇచ్చిన మొగ ఆయన బయటికి రావాలి కదా.
రావాలా రావద్దా ప్రజలారా? మరి రాలేదు. రాకుంటే మరి ఆడు మొగోడు అన్నాడా ఆడి మనిషి అంటారా అని? ఆడి మనిషి అంటే మళ్ళీ ఈ మాడులు నా మీద పంచబెట్టగల ఈ ఆడి మనిషి కాదు. చేతగానోళ్ళు కొంతమంది ఉంటారు చూసినావు, అటు ఇటు కానోళ్ళు. ఎర్రనన్న సిగ్గు ఉండాలి. అవతల మీద గుండాలు ఎత్తేస్తప్పుడు నిజంగానే తప్పు చేస్తే తప్పని చెప్పాలి. ఒకవేళ డబ్బు ఓడనే తీసుకున్నాక ఆయన మీద బదనాం చేస్తాడు ఉంటాడా ప్రజలారా? 50 కోట్లని ఓడంటాడు, 5 కోట్లని ఓడంటాడు, 50 లక్షలు ఓడంటాడు. మాటలేనే పాడైపోయినాయి. నిజంగా పైసలు అయితే బాగుండు. ఎవడు ఇచ్చినోడు ఉండడు, తీసుకున్నోడు ఉండడు. కాకపోతే ఏంటంటే అవతల మీద ఒక గుండ్రా వేస్తే ఆడు సపరేట్ ఆగుతారే. మనకు ఎందుకు ఆగుతారు? ఎట్టా ఆగుతారు? ఎప్పుడు చేసేది బరాబరుగా మీరు అన్యాయం చేస్తారు కాబట్టి బరాబరుగా సాక్ష్యాలతో సహా బయట పెడుతూనే ఉంటారు. ఇక కూడా ఆడ కేసు అయింది. కేసు అయితే మరి ఎవరి పేరు మీద అయింది? ఆకాశ రామన్న పేరు మీద. ఆయన పేరైనా రావాలి కదా ఆడ. ఎఫ్ఐఆర్ల పేరు ఉండాలి కదా. ఎఫ్ఐఆర్ల పేరు ఉండదు, ఎవరికి ఫైల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బదనాం చేయాలి. బదనాం చేస్తే ఆగుతారేమని. జనాల సపోర్ట్ ఉన్నంత కాలం ఎవ్వరు ఆగరు. విన్నారా? కోట్ల రూపాయల భూములు, అవి గవర్నమెంట్ భూములు, ప్రజల భూములు, ప్రభుత్వ భూములు. ఆ భూములు పలానా కాడ ఉన్నాయని మాలాంటి వాడు చెప్పినాక పోయి గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయా లేవా? మరి ఆ భూములకు గవర్నమెంట్కి ఫాయిదా చేసినట్ట లేకపోతే లుక్సాన్ చేసినట్ట మనతోలి వెలుగు ఛానల్? ఒకవేళ మనతోలి వెలుగు ఛానలే బాగుపడాలన్నది అనుకో, ఆ 15 ఎకరాలు 25 ఎకరాలు దగ్గర పోయి అరే అలాగే ఒక 5 ఎకరాలు నాకే రాదు, లేకపోతే సపరేట్ కూడా నాకు 5 ఎకరాలు ఇస్తేనే ఇచ్చినావు, లేకపోతే మరి మొత్తం బయట పెడతా అంటే అరే మా అమ్మగారు ఒక 5 ఎకరాలు మీరు తీసుకోరే 20 ఎకరాలు మాకు ఇరంటే సపరేట్ ఉందాం కదా. తలా గుంటెడు భూమి తీసుకుని ఓనంతలు ఉండపోవునా? అవునా కదా ప్రజలారా? ఎవరైనా కానీ లంచం తీసుకున్నాక లేకపోతే ఆయన దగ్గర లొంగి తిరిగినాక ఆయనకి ప్రశ్నిస్తాడు. అవడన్నా ప్రశ్నిస్తాడు బరాబరుగా. రూపాయి తినోడు బరాబరుగా ప్రశ్నిస్తాడు. అంతే లెక్క. లేదు నిజంగానే ఏమైనా తప్పు చేసినైతే ఆయనకి మరికి తిరగాలి. ఇప్పుడు 10 రూపాయలు అప్పు తీసుకున్నాను కాడ అప్పే కాదు 10 రూపాయలు సాయం పొందినామనుకో, ఆడేమైనా పని చెప్తే కింది కొంగబడి మరీ చేసి రావాలి. పుణ్యానికి వచ్చింది కాబట్టి పైసలు ఇచ్చిరు. అదేదో న్యూస్ ఉంది కదా, టీ న్యూస్. నిజంగా టీ న్యూస్ వాళ్ళు మీరు ఏమన్నా నిజాలు కావాలంటే మా ఛానల్ గారు రారి. ఇవాళ ఏం వార్త చెప్పాలంటే మేము చెప్తాం పక్క. ఇంకోసారి గీది పేపర్కి వచ్చింది, గీది నిజము గీది అబద్ధం, గా ఊళ్ళో అన్యాయం జరిగింది, గీ ఊళ్ళో న్యాయం జరిగింది, గిట్ట జరిగింది గడ్డ జరిగింది మేము చెప్తాం. మేము చెప్పిన ప్రకారంగా న్యూస్ ఇచ్చుకోవాలి. అంతేగాని మీకు ఎక్కడ న్యూస్ దొరకక ఎవరి మీద పడితే ఆయన మీద గుండాలు ఎత్తేయాలి. మా వెనకాక రాజకీయ నాయకులు ఉన్నారు. అదంతా పలానోళ్ళదే కదా. ఆ టీ న్యూస్ ఛానల్ మొత్తం పలానోళ్ళదే కదా. సంతోష్ రావు వాళ్ళ భార్య వాళ్ళదే కదా. మరి 2021 నుంచి 24 దాకా చాలా కథం కదని. మరి 2021లో ఉన్న రాజకీయ నాయకుల సిగ్గున్నదా ఏమన్నా? ఎట్లా ఇస్తారు మరి? అది చెరువే కదా. కుంటల భూములని, చెర్ల భూములని, ఏ భూములను ఇచ్చిపెట్టిర్రు ఆయన? తెలంగాణలో ఉన్న భూములు మొత్తం సర్వనాశనం చేసి ఆగం అడివి చేసి పత్తలు కూడా విక్కపోతుంది. మరి ఆ పాపాలన్నీ బయటికి రావాలన్నా వద్దా? ఒకవేళ బయటకు రాకుంటే తెలిసిన వాళ్ళు జర్నలిస్ట్ అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అరే పలానా కాడ భూమి అంట అది అక్రమంగా గుంజుకుంటున్నాను లాక్కుంటున్నాను తెలిస్తే పోయి ఆడ పోయి వీడియో చేయడమో లేకపోతే అక్కడ ఉన్న జనాలని అడగడమో జరుగుతుంది. చూసిరు కదా ఆల్రెడీ మా ఛానల్ వచ్చింది. ఇప్పుడు ఏది ఆ వటెక్స్ బర్మ భూముల కాడికి పోయినాక అక్కడ దళితులు కూడా వచ్చారు, ఆడికి మేధావులు వచ్చారు, ఏది సోషల్ మీడియాలో పోయారు. మరి వీళ్ళంతా పోయిన వాళ్ళు వీళ్ళు తెలివి తక్కువలు కావచ్చు. వీళ్ళంతా ఎట్ట పోతారు? ఒకవేళ జర్నలిస్ట్ లాగే రఘు కనుక ఆ 50 లక్షలు తీసుకుంటే అనుకో, 50 లక్షలు తీసుకుంటే మరి వెనకంగా ఉన్న వాళ్ళు ఏమెక్కడికి పోతారు? నిజంగానే వెనకంగా ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా ఇచ్చి తీసుకుపోయినా అనుకుందాం. ఒకవేళ వెనకంగా ఉన్న వాళ్ళు కూడా ఏమైనా తీసుకుపోయి పైలు తీసుకుపోయినా అనుకుంటే మరి ఇచ్చిన వాళ్ళు రావాలి కదా. 50 లక్షలు తీసుకుపోయి మళ్ళీ వీళ్ళందరూ వేసుకొచ్చిన ఏం సంతరా ఆయన అడగాలి కదా. మరి ఆడేందుకు రాకపోయా? ఏమైనా తెలంగాణలో ఈ భూమి మీద, తెలంగాణలే కాదు ఈ భూమి మీద అత్యంత విలువైంది ఏంటంటే భూమి మీద విలువైంది భూమి. ఆ భూమిని దొబ్బాలంటే 7 ఏళ్ళ లావైన పట్ట భూములు ఉన్నాయి, 7 ఏళ్ళ ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి భూముల మొత్తాన్ని చిన్నగా స్కెచ్ చేసి కూర్చొని పలానా కాడ ఉంది, లావైన పట్ట గుట్ట ఉంది, చెరువు ఉంది, కుంటలు ఉన్నాయి. ఆ భూములను పట్టుకొని కొంతమంది లంగ దొంగ సన్నాసాలను పట్టుకొని వాళ్ళ వెనకంగా ఉన్న సన్నాసాలను పట్టుకొని అవి రిజిస్ట్రేషన్ చేసుకోను వేల కోట్లకి లక్షలకే అమ్మేయాలి. మంచిగా రాజు లెక్క బతకాలి. ఎన్ని ఏళ్ళు బతారు అట్లా జనాల సొమ్మిది తిని? ఏ భూమి మీదకి ఏమన్నా మీరు 500 ఏళ్ళు బద్దామని వచ్చిరా? ఇప్పుడు ఈ ముచ్చట ఏది ఆ కుంటలు అమ్మింది, ఆ చెరువులు అమ్మిన ముచ్చట రేవంత్ రెడ్డి దాకా పోయిందట. మరి రేవంత్ రెడ్డి పడేలా మరి నువ్వన్న వస్తీవి, నువ్వు ఇంటివి కదా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందుకు. బరాబరుగా తెలంగాణ రాష్ట్రంలో గుంట భూమి కూడా అవినీతి జరగనియ్యాను. అవినీతి జరిగిన భూములు మొత్తం వెనక గుంజుకొస్తాను. మరి ఆడ ఆ భూమి ఉందంట, గుంజుకొచ్చి ఉపాయం చేయాలా సార్? ఏమవుతుంది? గుంజుకొచ్చి ఉపాయం చేయి. మీరు కనుక ఆ భూములలో నిజంగానే అడిగి పెట్టి
అసలుకు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏలిరు కదా వీళ్ళు తెలంగాణ వచ్చినాక ఎన్ని భూములు గుంజిరు ఏం కథ అని భూముల గురించి మొత్తం లెక్క బయట తీరి ఆ భూములు మొత్తం బయటకు వస్తాయి అప్పుడు వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పైతే ఉండకుండా నాకు తెలిసి కోటాను కోట్లు లక్షల కోట్ల రూపాయల భూమిని దొంగలు లంగలు బయటవాయిగాళ్ళు మంచిగా దొబ్బుకొని అమ్ముకొని చక్కదనానికి రాజ లెక్క బతుకుతారు అవి తప్పని ప్రశ్న ఇచ్చినోడు ఇవాళ మీ దగ్గర దోషిగా చూపిద్దామని చూస్తారు కానీ జనాలు అంత నమ్మకాలం అయితే లేదు అవునా కాదా ప్రజలారా నేను చెప్పిన ముచ్చట్లు ఏ మాత్రం తప్పునా కానీ బరబర కామెంట్ చేయాలి మరొకసారి చెప్తున్నా మనం ఎవరి దగ్గర చేయి జాపి అడుకున్నాక వాని మీద మనం సవాల్ చేసి మాట్లాడే ధైర్యం మన దగ్గర ఉండదు సవాల్ చేస్తున్నామంటే ఆయన దగ్గర అడుకున్నట్టే లెక్క అవునా కాదా చెప్పురి